తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నెల 17 నుంచి 22 వరకు తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని సూచించింది. హైదరాబాద్ సహా దక్షిణ, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాలోని తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ఈ నెల 23 నుంచి 28 వరకు అల్పపీడనాల ప్రభావంతో ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడతాయని సూచించింది. ఇవాళ్టి నుంచి 2 రోజుల పాటు బలహీనమైన రుతుపవనాల కారణంగా అధిక వేడి ఉంటుందని తెలిపింది వాతావరణ శాఖ. తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 17 నుంచి 22 వరకు తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని సూచించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, తెలంగాణలో భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎందుకంటే ఇప్పటికే ముందస్తుగా వచ్చినటువంటి అల్పపీడన ప్రభావంతో పాటు అక్కడక్కడ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ధోని ప్రభావం వలన భారీగా విస్తారంగా కురవాల్సి ఉంది. అయితే ఈశాన్య ఋతుపవనాలకు తగిన విధంగా అల్పపీడన ద్రోణి ప్రభావం లేకపోవడంతో భారీగా వర్షపాతం అయితే నమోదు కాలేదు. ఇటు జూన్ నెలలో 20% లోటు వర్షపాతం నమోదైంది. జూలైలో ఇప్పటికే 15% లోటు వర్షపాతం నమోదైంది. ఈ లోటు వర్షపాతాన్ని పూడ్చే విధంగా రాబోయే రోజులలో అంటే 17 తారీఖు నుంచి 22 వరకు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 23 నుంచి వచ్చే నెల 5వ తారీఖు వరకు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అయితే వాతావరణంలో మాత్రం గత 2 రోజుల నుంచి చాలా విపరీతమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి. ఉదయం కాస్త చల్లగా ఉంటుంది కానీ మధ్యాహ్నం వచ్చేసరికి విపరీతమైనటువంటి వేడి ఉంటుంది. ఉష్ణోగ్రత కూడా టెంపరేచర్ కూడా సాధారణ స్థాయిలో అంటే వర్షాకాలంలో ఉండాల్సినటువంటి పగలు ఉష్ణోగ్రత ఎంత ఉండాలో దానికంటే ఎక్కువగా ఉంటుంది. రాత్రి కూడా విపరీతమైనటువంటి వేడి ఉక్కపోతతోటి ప్రజలందరూ కూడా ఉక్కిరి అవుతున్నారు. గత 15 రోజుల నుంచి అడపదడప కురుస్తున్నటువంటి వర్షాలతోటి చల్లబడింది వాతావరణము. అప్పుడప్పుడు కూడా రాత్రి కూడా చలి పెట్టేది. దీంట్లో ఏసీలు, కూలర్లను పక్క పెట్టినటువంటి ప్రజలు తిరిగి నిన్నటి నుంచి వాటిని ఉపయోగిస్తున్నారని చెప్పవచ్చు. అంటే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వాతావరణము, వెదర్ లో వచ్చినటువంటి మార్పుల వలన ఇదంతా కూడా మనకు కనిపిస్తుంది. వర్షాలు పడాల్సినటువంటి సమయంలో వర్షాలు పడకపోవడము, భారీ వీచి ఉరుములు మెరుపులు వచ్చి మొత్తమై మేఘాలు కమ్ముకునేటువంటి పరిస్థితులలో కుండపోత వాన వస్తుంది, వరద బాగా వస్తుంది అనేటువంటి పరిస్థితులలో అది కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. నిలకడగా ఉండకుండా ఒక 5 నిమిషాలు 3 నిమిషాలు ఇట్లా పడి అట్లా పోతుంది. దీంతో భారీగా వర్షపాతం నమోదు కాలేదు ఇప్పటి వరకు కూడా. సో దానికి పూడ్చుతూ వర్షపాతం యొక్క లోతును, వర్షపాతం యొక్క లోటును పూడుస్తూ రాబోయే రోజుల్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని కూడా ఐఎండీ తెలిపినటువంటి సందర్భంలో రైతులైతే ప్రస్తుతానికైతే చాలా ఆందోళనకరంగా ఉంటున్నారు. ఎందుకంటే గత వారం రోజుల క్రితం కురిసినటువంటి కంటిన్యూగా పడినటువంటి వర్షాలతోటి రైతాంగం వరి నాట్లకు సంబంధించిన పనులను స్పీడప్ చేసింది. 50 నుంచి 60% ఆఫ్ వరి నాట్లు కూడా వేసుకుంది. మిగతా నాట్లు వేసుకోవడానికి ఆయకట్టు ప్రాజెక్టులు గాని, చెరువుల కింద గాని ఆయకట్టుకు సంబంధించినటువంటి సాగునీటి కోసం చూస్తున్నారు. అయితే వర్షాలు భారీగా పడకపోవడం వల్ల ఆయకట్టు సాగు చేసుకోవాలా వద్దా అనేటువంటి ప్రశ్నలు అయితే రైతాంగంలో ఉత్పత్తి అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వాటర్ సోర్స్ అయితే పంటలకు సరిపోదు. ఒకవేళ పంటలు పండించాలనుకుంటే ఈ లోటు వర్షపాతం కంటే అధిక వర్షపాతం పడాలి, భారీగా వర్షాలు పడాలి, విస్తారంగా వానలు కురవాలి. ప్రాజెక్టు నిండాలంటే చాలా వర్షాలు పడాల్సి ఉంది. ఇప్పటికే దాదాపు 1.5 కాలం వెనక్కిపోయిందని కూడా రైతాంగం అంటుంది. ఎందుకంటే జూన్ నెల అయిపోయింది, జూలై సగం రోజులు అయిపోయింది కాబట్టి 1.5 కాలం వెనకపోయింది. ఇక రాబోయే రోజులలో పరిస్థితి ఏంటి, పంటల పరిస్థితి ఏంటి అనేది
ఆందోళన రైతాంగంలో వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ లో హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన ప్రకారము ఖచ్చితంగా భారీగా వర్షాలు పడితే మాత్రము ఇప్పుడు ఈ ఖరీఫ్ వానాకాలం సంబంధించినటువంటి పంటలకైతే సాగునీరు అందే అవకాశం ఉంది. లేకుంటే వేసిన పంటలు ఎండిపోయి కరువుకు పరిస్థితి ఇచ్చే అవకాశం ఉంది సందీప్. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్. Gracias.